విద్యను వ్యాపార రంగంగా చేసుకుని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ విశ్వ విద్యా సంస్థ ధనదోపిడిని ప్రభుత్వాలు అరికట్టాలని నవోదయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపల్ ముల్లపూడి కోటేశ్వరరావు అన్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులకు ఎరగా చూపి డబ్బులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక్క బ్రాంచ్ కోడ్పై అనాధికారికంగా పలు బ్రాంచీలు నడుపుతున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులను రాష్ట్ర ప్రభుత్వాన్ని బురిడి కోటిస్తున్న శ్రీ విశ్వ విద్యా సంస్థలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న నవోదయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపల్తో మా విశాఖపట్నం సీనియర్ క్రైమ్ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. రంగాన్ని వ్యాపార రంగంగా చేస్తున్నాయి విశాఖపట్నం నగరంలో ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తెగ ఈ ఫీజుల ద్వారా దోచేస్తున్నారో చాలా వరకు విద్యా సంస్థలు అందులో ముఖ్యంగా చేస్తున్నాయి విశాఖపట్నం నగరంలో ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తెగ ఈ ఫీజుల ద్వారా దోచేస్తున్నారో చాలా వరకు విద్యా సంస్థలు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీ విశ్వాకి సంబంధించి విద్యా సంస్థల్లోనైతే ఈ యొక్క ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, అలాగే ఫీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క నియమాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి నవోదయ విద్యా సంస్థలకి సంబంధించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ ముల్లపూడి కోటేశ్వరరావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు విద్య అమ్ముడుపోయే విధానంగా ఏ విధంగా వచ్చింది, అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విద్యని అమ్ముకునే విధంగా చేస్తున్న ఈ యొక్క విద్యా సంస్థల పట్ల ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవచ్చు, అసలు విద్యా హక్కు చట్టం ఏం చెబుతుంది, ఫీజు రెగ్యులారిటీ కమిషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫీజు స్ట్రక్చర్ ఏ ఒక్క కళాశాలలోని కూడా తీసుకోకుండా తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తాగుతున్న ఈ విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలపైన చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి నవోదయ విద్యా సంస్థల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చూడండి, ఇప్పుడు ప్రస్తుత తరుణంలో విద్య అనేది వ్యాపారం కిందే చేస్తున్నారు. కోట్లాది రూపాయలు చాలా తక్కువ టైంలోనే సంపాదించాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అది కూడా సొసైటీ యాక్ట్లో పెడుతున్నారు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా మీరు చాలామంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన తరుణం కూడా ఉంది. వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఉపోద్ఘాటంలోనే ముందు చెప్పారండి, ప్రస్తుత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఒక్క పాఠశాల కాదు, ఒక్క కళాశాలే కాదు, అందులో నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు పాటించకపోవడం, ఒక పాఠశాలకు కానీ ఒక కళాశాలకి కానీ ఉండవలసినటువంటి లక్షణాలు లేకపోవడం, అది విద్యా వ్యవస్థనే నేనైతే భావించడం లేదండి. మీరు ఇప్పుడు చెప్పారు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని. అది అక్షర సత్యం, ముమ్మాటికి నిజం. ప్రస్తుతానికి 1971 సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని స్థాపించేటప్పుడు వాళ్ళకి నిర్దిష్టమైన ప్రణాళికలతో కొన్ని రూల్స్ పెట్టారండి. ముఖ్యంగా పాఠశాల విద్య కన్నా ఇంటర్మీడియట్ విద్యా సంస్థల పరిస్థితి చూస్తే మాలాంటి వాళ్ళకి, మేము రిటైర్ అయిపోయాము, మేము కొంత సిద్ధాంతపరంగా మేము పనిచేసాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ ఇటువంటి మీడియా సంస్థల ద్వారా మేము తెలుసుకుంటుంటే మేము చాలా బాధపడుతున్నాం. ఒక విద్యా సంస్థను నడపాలి అంటే దానికి అర్థవంతమైనటువంటి కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నిటినీ తొంగలో తొక్కి ఇప్పుడు మీరు చెప్పారు కళాశాల, ఏ విశ్వ కళాశాల అయితే వాళ్ళకి ఇంటర్మీడియట్ బోర్డులో ఎఫిలియేషన్ పొందాలి. ఆ ఎఫిలియేషన్ పొందడానికి ఒక కళాశాలను పెట్టడానికి కనీసం 1 ఎకరా నుంచి 2 ఎకరాల స్థలం ఉండాలి. అలా ఎక్కడైనా ఉన్నదా చూపించండి మీరు నాకు. ఏ విద్యా సంస్థలోనైనా ఉన్నదా? అలా లేదు. పుట్టగొడుగుల్లాంటి విద్యా సంస్థలన్నీ వచ్చేస్తున్నాయి. పొబ్బలో పుట్టి మగలో మాడిపోయినటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువైపోయినాయి. కాబట్టి మీరు అక్కడ పాఠ్య బోధన కానీ, విద్యా బోధన కానీ, తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కానీ ఇవేవి కూడా రూల్స్ ప్రకారంగా లేవండి. రూల్స్ ప్రకారం లేకుండా
ఎక్కడ పడితే అక్కడ విద్యా సంస్థలు దానికి రికగ్నిషన్ ఉందా లేదా, గుర్తింపు ఉన్నదా లేదా, అవి ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, అసలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా. నేను కనిపెట్టింది ఏమిటంటే ఒక విద్యా సంస్థకి ఒక దగ్గర ఎఫిలియేషన్ తీసుకుంటారండి. ఆ ఎఫిలియేషన్ కూడా దానిలో కూడా చాలా మ్యాజికల్ జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఒక ఎఫిలియేషన్ తీసుకోవాలి అంటే ఆ ఎఫిలియేషన్కి చాలా చాలా ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఉన్నదంటే తన సొంత బిల్డింగ్ అయినా అవ్వాలి, లేకపోతే అద్దె కొంపైనా అవ్వాలి, లేకపోతే ఏదైనా లీజుకైనా తీసుకోవాలి. అద్దె ఇల్లు కానీ లీజు ఇల్లు అయితే ఖచ్చితంగా దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ జీవీఎంసీ. అది పంచాయతీ అయితే ఒక స్కూల్ పెట్టాలంటే పంచాయతీ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. దానికి స్టెబిలిటీ ఉందా లేదా, ఆ కళాశాలను అక్కడ పెట్టడానికి తగిన వాతావరణం ఉందా లేదా, దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా, దానికి అన్ని వసతులు వనరులు ఉన్నాయా లేవా అని చూడకుండా పుట్టగొడుగుల్లాగా పెట్టేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఉన్న ముల్లపూడి కోటేశ్వరరావు చెప్తున్నది ఒకటే, ఈ యొక్క విద్యా వ్యవస్థలోని సమూల మార్పులు అనేది రావాలి. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రుల్లోని, అంటే ఇటువంటి శ్రీ విశ్వ లాంటి కళాశాలలో చదివిస్తున్న పిల్లలు యొక్క తల్లిదండ్రులకు కూడా బీఆర్కే న్యూస్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా మీ యొక్క పిల్లలకి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆ కళాశాల ఉందా లేదా, ఎందుకంటే దాదాపుగా 500 SFT ఉండవలసిన ఒక గది ఎక్కడైనా మీ పిల్లలు చదువుతున్న ఈ యొక్క కళాశాలను ఒకసారి మీరు వెరిఫై చేయండి. అలాగే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన, ఎందుకంటే ఆ కింద ఏదైతే ఈ యొక్క కళాశాల ఉంటుందో అక్కడ 3 HP మోటార్ వరకు కూడా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎటువంటి అగ్నిమాపకకి సంబంధించిన ఏదైనా సంఘటనలు జరిగినట్లయితే ఈ యొక్క వాటర్ ఫోర్స్ కింద నుంచి ఏదైతే సెల్లార్ నుండి కళాశాలలోకి డైరెక్ట్గా వచ్చే విధంగా అంత ఫ్రీ ఓపెన్ స్పేస్, అంటే ప్రతి ఒక్క కళాశాల దగ్గరగా కూడా కనపడే విధంగా కూడా ఉండాలని అగ్నిమాపక శాఖ యొక్క రూల్స్ను కూడా పూర్తిగా నిబంధనలందరినీ తుంగలో తొక్కుతున్న ఇటువంటి శ్రీ విశ్వ విద్యా సంస్థలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ సునీల్తో నందకుమార్, బీఆర్కే న్యూస్, వైజాగ్.